ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి మార్చి 31, 2025 నాటికి $4.3 ట్రిలియన్. అంటే ఈ వేగం చూస్తుంటే అంచనాల ప్రకారం 2026 పూర్తి అయ్యేసరికి $4.7 ట్రిలియన్ జీడిపితో ప్రపంచపు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2026 నాటికి $4.7 ట్రిలియన్ జీడిపితో జపాన్ని క్రాస్ చేయడమే కాకుండా ఇదే వేగం కొనసాగితే ఒక అంచనా ప్రకారం 2028 నాటికి ప్రపంచపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన యూరోపియన్ దేశాలు అయిన జర్మనీని క్రాస్ చేసి అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంటుంది. దీనికి గల కారణం మన దేశపు జీడిపి అంచెలంచెలుగా పెరగడం, అమెరికాతో గొడవల వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి క్షీణించడం. పర్సెంటేజ్ ప్రకారం జీడిపి ఎదుగుదల చూస్తే భారత్ది ప్రస్తుతం 106%తో ప్రథమ స్థానంలో ఉన్నాం. తరువాత అమెరికా జీడిపి పర్సెంటేజ్ పెరుగుదలలో 66% మరియు చైనా యొక్క జీడిపి పర్సెంటేజ్ 44%. చైనా ఇంకా ఎక్కువ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆ దేశానికి మనం పూర్తిగా నమ్మలేం. భారత్ 10 ఏళ్లు వెనక్కి చూసుకుంటే మన జీడిపి $2.1 ట్రిలియన్ ఉండేది, కానీ ఇప్పుడు 2025 వచ్చే నాటికి ఇది రెండింతలుగా అయింది, అంటే $4.3 ట్రిలియన్. అదే ఫ్రాన్స్ యొక్క జీడిపి 2015 నాటికి $2.4 ట్రిలియన్ ఉండగా ఇప్పుడు 2025 నాటికి $3.2 ట్రిలియన్ కు చేరింది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మన జీడిపి ఎంత స్పీడ్గా వృద్ధి చెందుతుంది అన్నది. మన జీడిపి వృద్ధి చెందడానికి గల కారణాలు మేక్ ఇన్ ఇండియా అనే నినాదం, ఎగుమతులు విపరీతంగా పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ప్రోత్సహించడం, ప్రపంచంలో ఏ దేశం కొన్నంత డిస్కౌంట్ రేటుకి భారత్ పెట్రోల్ దిగుమతులు చేయడం.